నా పేరు శాంతి, మాది ముద్దనూరు. నాకు ఎడమ కాలు ఇక్కడ నుంచి ఇంతవరకు, నడుము నుంచి పాదం వరకు విపరీతమైన నొప్పి ఉండింది. పాదం మొత్తం తిమ్మిరిగా ఉండేది. అసలు 2 నిమిషాలు కూడా కూర్చోలేను, నిల్చోలేకుండా ఉన్నాను. బాత్రూమ్కి పోవాలన్నా మా ఇంట్లో వాళ్ళ సహాయంతోనే నేను పోయేదాన్ని. చాలా నొప్పితో బాధపడేదాన్ని. ఎక్కువ నొప్పి కావడం వల్ల ఆటోలోనే నేను ప్రొద్దుటూరు నుంచి నేను కడపకు వచ్చినాను. వచ్చి అక్కడ హాస్పిటల్ చూపించుకుంటే నీకు ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలమ్మా అని చెప్పినారు. ఎంఆర్ఐ స్కానింగ్ చేసినప్పుడు రిపోర్ట్ చూసి, అమ్మ నీకు ఆపరేషన్ కంపల్సరిగా చేయాలి, 2 డేస్లోనే నీకు ఆపరేషన్ చేయాలి, లేకపోతే మోషన్కి పాస్కి చాలా ప్రాబ్లం అవుతుంది, 70,000 ఖర్చు కూడా అవుతుంది, అర్జెంటుగా చేయించుకోవాలమ్మా అని చెప్పారు. మా అక్క వచ్చేసి కలాం, ఆమె బ్రదర్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటే చాలు, ఆపరేషన్ వద్దు ఏమొద్దు అని చెప్పింది. వెంటనే మేము ఆటోలో నేను పడుకొని బ్రదర్ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. బ్రదర్ గారికి విషయం అంతా చెప్పినప్పుడు, అమ్మ నీకు ఏం కాదు, అసలు నీకు ఆపరేషనే అవసరం లేదు, దేవుడు స్వస్థపరుస్తారని నా కోసం భారంగా ప్రార్థన చేసినారు. ఒక్క ట్యాబ్లెట్ కూడా నేను వాడలేదు. ఆపరేషన్ లేకోకుండా బ్రదర్ గారు నా కోసం భారంగా ప్రార్థించడం వల్ల మాత్రమే దేవదేవుడు నాకు స్వస్థతగా కలిగించినాడు. ఆ దేవాది దేవునికి వందనాలు. నా కోసం భారంగా ప్రార్థించిన బ్రదర్ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. యాక్చువల్గా నడవలేక ప్రొద్దుటూరు నుంచి కడపకు ఆటోలో తీసుకొని వచ్చారు. అక్కడి నుంచి నా రూమ్కు మోసుకొని వచ్చారండి. అంటే అస్సలు కదలిక లేదు. కారణం ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది వెన్నెముక తర్వాత కాలు, ఈ రెండిటికి కనెక్షన్ డిస్టర్బ్ అయిందండి. అంటే ఎముక సంబంధమైనటువంటి ప్రాబ్లం. కంపల్సరీ ఆపరేషన్ చేయాలంతే, లేకపోతే మాత్రం ఇంకా లైఫ్ లాంగ్. అసలు కూర్చోలేదు, నిలబడలేదు, నడవలేదు. దట్స్ ఆల్. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఇక నడుస్తూ వెళ్ళమ్మా అన్నాను. నేరుగా అప్పుడే ఆటో వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి ప్రొద్దుటూరుకి వెళ్ళిపోయారండి. ప్రభు చేసినటువంటి గొప్ప అద్భుతం, యేసు ప్రభు చేసిన అద్భుతం. సో నంబర్ ఆఫ్ స్కాన్స్తో కూడా దేవుడు జరిగించిన అద్భుతం. అందరం ప్రభువుకు స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. నడవలేని వ్యక్తి నడుస్తూ వెళ్ళింది ప్రభు యేసు యొక్క శక్తి ఎదుట.